హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ నా వీడియోలన్నీ మిస్ చేయకుండా అందరూ చూస్తున్నారు కదా! లైక్ చేయటం మర్చిపోవట్లేదు కదా! తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను చేయబోయేది ఏంటో తెలుసా? సాంబార్ అండి. ఏంటి సాంబార్ అనుకుంటున్నారు? నా స్టైల్ సాంబారు ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. దీనికి కావాల్సింది కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను. ఇది ఒక కప్పు కందిపప్పుకి చాలానే సాంబారు బాగానే వస్తుందండి. ఎందుకంటే దీనిలో నేను ఎలా చేస్తున్నానో చూడండి. దీనికి కావాల్సిన వెల్లుల్లిపాయలు, అలాగే టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఈ ఉల్లిపాయలు చూసారా, చిన్న రౌండ్ ఉల్లిపాయలు ఇవి తీసుకున్నాను. అలాగే ఇది బూడిద గుమ్మడికాయ ముక్క అండి. ఇలాగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వంకాయ ఒకటి కానీ రెండు కానీ వంకాయలు, అలాగే మునక్కాయలు, ఇది ముల్లంగి చూసారా, ముల్లంగి చాలా బాగుంటుంది. తర్వాత క్యారెట్, బంగాళదుంప ఒకటి, తర్వాత రుచికి ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పొడి ఇది, అలాగే చింతపండు, ఇంకా ముఖ్యమైనది ఇంగువ సాంబార్లో చాలా టేస్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కందిపప్పు చూడండి రెండుసార్లు కడిగేసి నీళ్ళు పోసుకొని దీనిలో సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని కుక్కర్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. దీన్ని ఉడికించుకొని ఇది ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మెదుపుకోవాలి. చూడండి మెదిపేసుకొని మొత్తం ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని తర్వాత కావాల్సినవి కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి క్యారెట్ ఇలాగా రౌండ్గా కట్ చేసుకున్నాను. మన ఇష్టం ఎలాగైనా పొడుగ్గా చేసుకో. తర్వాత ముల్లంగి, అలాగే గుమ్మడికాయ ముక్కలు, చింతపండు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు వంకాయలు, బంగాళదుంపలు నీళ్ళల్లో వేసుకున్నాను కట్ చేసి. అలా కొంచెం బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇందులో. చూడండి అంటే తర్వాత ఉడికిన తర్వాత సాంబార్లో లాస్ట్లో మళ్ళీ వేసుకుంటాను. కానీ ఇందులో ఆయిల్లో వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర ఇలాగా ఆయిల్లో కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి సాంబార్కి. చాలా చాలా డైజెషన్కి కూడా చాలా మంచిది. తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే రౌండ్ చూసారా చిన్న చిన్న ఉల్లిపాయలు, ఇవి అలాగే వేసేసుకుంటున్నాను. ఇవి వేసేసుకొని కొంచెం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మళ్ళీ మునక్కాయ ముక్కలు, అలాగే చూడండి ఇవి కూడా ఆయిల్లో ఈ ముక్కలు కొంచెం ఫ్రై చేసుకుంటే తర్వాత సాంబార్లో ఉడికినాక టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగ అన్ని కూరగాయలు కూడా ఇలాగే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి క్యారెట్, ముల్లంగి, అలాగే గుమ్మడికాయ ముక్కలు, ఇంకా ఇవి కూడా వేసుకుంటున్నాను. నీళ్ళల్లో కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాను కదా వంకాయలు, బంగాళదుంపలు, అవి కూడా అంటే కలర్ మారిపోతాయి అని నీళ్ళలో వేసి పెట్టుకుంటాం కదా. ఇప్పుడు అవి కూడా వేసుకున్నాం. బంగాళదుంప వేసుకుంటే సాంబార్ కూడా చిక్కదనం వస్తే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఈ ముక్కలకు సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కారం కూడా ఈ ముక్కలకు సరిపడా మాత్రం వేసుకుంటున్నాను. చూడండి వేసుకొని బాగా కలుపుకుంటే ఈ ఆయిల్లో ఎట్లానే అన్నిటిని కలుపుకుంటే ఉప్పు కారం బాగా ముక్కలకు బాగా పడుతుంది. తర్వాత ముక్కలు చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇలా కలుపుకొని అన్నీ ఇలా చక్కగా బాగా కలిపేసుకొని దీనిలో ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. చూడండి ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుంటున్నాను. చక్కగా ఈ ఉడికేలోపు ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. చూసండి కొబ్బరి తీసుకొని దీనిలో నానబెట్టిన చింతపండు నీళ్ళతో సహా వేసుకుంటున్నాను. అలాగే సాంబార్ పొడి, ఈ 3 కలిపి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా ఇది సాంబార్కి చాలా టేస్ట్ వస్తుందండి. స్పెషల్ టేస్ట్ ఇదేనండి నా సాంబార్ స్పెషల్. చూడండి మీరు సరే ఇప్పుడు ఈ ముక్కలు ఉడుకుతూ ఉన్నాయి కదా, ఇవి బాగా కలుపుకొని ముక్క కొంచెం పూర్తిగా ఉడకక్కర్లేదనమాట. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఈ పేస్ట్ని వేసుకుంటే నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు నా స్టైల్ సాంబార్ ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోద్ది. మీరు ఏ హోటల్ సాంబారు ఏది కూడా నిజంగా ఇది తిన్న తర్వాత మీకు ఇంకా వేరే ఏది నచ్చదండి. హోటల్ సాంబార్ కంటే కూడా ఈ సాంబార్ చాలా బాగుందని మీరే ఒప్పుకుంటారు. చూడండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చాలా చాలా ఇష్టపడతారు. చూడండి ఇప్పుడు దీనిలోకి నీళ్ళు పోసుకోవాలి. సరిపడా నీళ్ళు, మనకి సాంబారు చిక్కదనం ఎలా కావాలో చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. అంటే తర్వాత మరిగిన తర్వాత మళ్ళీ కొంచెం చిక్కబడుతుంది కదా, కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటేనే సరిపోద్ది. చూడండి ఇలా పోసుకున్నాం. చూసారు ఇందులో ఇంకా పప్పు వేసుకోవాలి.
ముందు ఇంతవరకే వేసుకున్నాను, చూసారా? పేస్ట్ వేసుకున్నాను, ముక్కలు వేసుకున్నాను అంతే. చూడండి ఉడుకుతూ ఉంది బాగా. ఉడికేటప్పుడు ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాను చూడండి. ఈ పప్పులో ముందు సగమే వేసుకున్నాను, మిగతా సగం ఇడ్లీ సాంబార్కి సపరేట్గా చూపిస్తాను చూడండి. ఇది అన్నంలోకి, అంటే ముక్కలు అన్నీ ఎక్కువ వేసుకున్నాం కదా, అన్నంలోకి బాగుంటుంది. ఇది సాంబార్లోకి తినాలంటే ముక్కలు వస్తుంటే ఎవరు తినరు కదా, అందుకని చెప్పి చూడండి. ఈ పప్పు వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా నీళ్ళు మనం చూసుకొని, కావాలంటే ఇంకొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు చూడండి ముక్కల వరకు మనం ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం సరిపడా ఇక ఉప్పు, ఆ ముక్కలకి వేసిన సాంబార్ మొత్తానికి సరిపోదు కదా, అందుకని మళ్ళీ దీనిలో మిగతా అన్నిటికీ సరిపడా ఉప్పు వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు జాబ్స్కి వెళ్ళేవాళ్ళు, అలాగే బ్యాచిలర్సు దీన్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చో తెలుసా? ఈ ముక్కలు రాత్రిపూట కట్ చేసి పెట్టేసుకోవచ్చు, పప్పును కూడా ఉడికిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, మసాలా కూడా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, పొద్దునే లేసి 3 కలిపేసేసుకొని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవటం, ఇంకా చివరిలో తాలింపు వేసేసుకుంటే చక్కగా టేస్టీగా సాంబార్ రెడీ అయిపోతుంది. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా పొద్దున్నే బాక్సులు పెట్టాలనుకోండి, ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే పొద్దున్నే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా ఉంది అండి? ఐడియా బాగుంది కదా? ఇంకెందుకు, అందరూ ఫాలో అయిపోండి, ఓకేనా? ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది. చూసారా? ఇది కనుక చేసి పెట్టారంటే నిజంగా మీ ఇంట్లో చూడండి, ఎందరు ఇష్టపడకపోతే చూడండి, చాలా చాలా ఇష్టపడతారండి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికి కూడా చాలా ఇష్టం ఇది. మీకు హోటల్ సాంబార్ కంటే ఇదే బాగుందని అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు చూడండి. ఇప్పుడు దీనిలోకి ఎలా చేసుకోవాలి సాంబారు, ఇడ్లీ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి. ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, దీనిలో మామూలుగానే తాలింపు ఇందాక వేసుకున్నట్లే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి తాలింపులో. వేసుకొని దీనిలో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఈ ముక్కలకు సరిపడా కొంచెమే వేసుకుంటున్నాను, మిగతాది తర్వాత సాంబార్లో మళ్ళీ వేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, ఈ మనం కొబ్బరి, చింతపండు, అలాగే సాంబార్ పొడి, ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. చూసారా? ఈ పేస్ట్ వేసుకొని చక్కగా మొత్తాన్ని కలుపుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి దీన్ని. చూడండి చక్కగా ఇలా బాయిల్ అయిపోతూ ఉంది. ఇప్పుడు కూరగాయల ముక్కలు ఉంటే సాంబార్లోకి అందరూ ఇష్టపడరు కదా, ప్లెయిన్గా తింటారు. చూడండి ఇప్పుడు ఉడికించిన పప్పు ఉంది కదా, ఇది దీనిలో కలిపేసుకుంటున్నాను. దీనిలో కలుపుకొని చక్కగా ఇంకా మనకి నీళ్ళు ఎన్ని కావాలో అన్ని నీళ్లు పోసుకొని, ఇది ఇడ్లీ సాంబార్ అంటే పలచగానే ఉంటుంది కదా, కొంచెం పలచగానే చేసుకోవచ్చు. చూడండి ఇలా చేసుకుంటే ఇప్పుడు మొత్తానికి సరిపడా మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాను. సాంబార్ మొత్తానికి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇందులో వేసుకోవాల్సింది ఇదిగో బెల్లం. ఇలా కొంచెం బెల్లం వేసుకుంటే ఇడ్లీ సాంబారు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది మామూలు సాంబార్లో కూడా కొంచెం వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే ఇడ్లీ సాంబార్కి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే అది ఇడ్లీకి బాగుంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకేముంది, ఇడ్లీ సాంబార్ రెడీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. ఇది నా స్టైల్లో. ఒకసారి ఆ పేస్ట్ చేసుకుంటే మీరు రెండింటికి కూడా వాడుకోవచ్చు. చూసారా? ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కూరగాయలు ఏం లేకుండా ప్లెయిన్గా ఇడ్లీలో నంచుకోవడానికి పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడతారు. కూరగాయలు ఉంటే ఇడ్లీలో నంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు కదా. ఎలా ఉందండి? బాగుంది కదా? వీడియో మీకు నచ్చింది కదా? ఇంకెందుకండి, మీరు కూడా చేసుకొని తప్పకుండా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.